నవరాత్రులలో ఆఖరి రోజు విజయదశమి తిథి ప్రారంభం 12 అక్టోబర్ 2024 శనివారం తెల్లవారుజామున 5:50 నుండి 12 అక్టోబర్ 2024 శనివారం రాత్రి తెల్లవారుజామున 4:21 వరకు దశమి తిథి ఉన్నది. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఇక శ్రీశైలంలో అమ్మవారి నిజరూప దర్శనం ఈ రోజున ఉంటుంది. ఆశ్వయుజ శుద్ధ దశమి, దీనినే విజయదశమి అంటాము. ఈ పూజను నిర్వహించుకోవలసిన తేదీ 12 అక్టోబర్ 2024 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం శ్రవణ, రాత్రి 12:51 వరకు ఉన్నది. ఈ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 గంటల లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి శాఖాన్నాన్ని నివేదించాలి, అలాగే మహా నివేదనం చెయ్యాలి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పుష్పాలతోటి లేదా వివిధ పరిమళ భరితమైనటువంటి వివిధ రకాలైన పుష్పాలతోటి కుంకుమతోటి అమ్మవారిని అర్చిస్తూ సప్తసతి స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రాలను పఠించాలి. వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూలమంత్రం శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది పఠించండి. ఈ రోజున నిషిద్ధ ఆహారం గుమ్మడికాయ, అలాగే ఈ రోజున పూల మాలలను ముత్తైదువులకు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల భవబంధాలు తొలగిపోతాయి, శక్తి సౌభాగ్యం చేకూరుతుంది, ఇహపర ముక్తి లభిస్తుంది, అత్యున్నత పదవి భోగాలు లభిస్తాయి. ఇక దసరా ఆఖరి రోజు విజయదశమి రోజున తప్పనిసరిగా నిర్వహించవలసిన అపరాజితాదేవి పూజ, శమీ వృక్ష పూజను నిర్వహించవలసిన తేదీ మరియు సమయం 12 అక్టోబర్ 2024 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం శ్రవణ, రాత్రి 12:51 వరకు ఉన్నది. సాయంత్రం అపరాజితాదేవి పూజ, అలాగే శమీ వృక్ష పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:28 లోపు. దీంతో మనకి దేవి శరన్నవరాత్రులు పూర్తి అవుతాయి. ఈ పూజ అయిన తరువాత మీరు పీఠం లేదా కలశాన్ని కదిలించి ఉద్వాసన పలకవచ్చు.